ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటిని అధిగమించే ప్రయత్నం చేశా. అదే సమయంలో అప్పుడప్పుడు కొన్ని రాజకీయ నిర్ణయాలు తీసుకున్నప్పుడు నా జాతిలో ఉండబడే వివిధ రాజకీయ పార్టీల్లో ఉండబడే కొంతమంది వ్యక్తులు అపార్థం చేసుకొని అన్న ఫలాని రాజు సమయంలో టీడీపీకి మద్దతు ఇచ్చిండు, అన్న మొన్న అంతకుముందు కాంగ్రెస్కి ఇచ్చిండు, అన్న మొన్న బీజేపీకి ఇచ్చిండు, అన్న రాజకీయ పార్టీలు పడిపోతున్నాడు అని చెప్పి దుష్ప్రచారం లేపే ప్రయత్నం మనోడు చేసేవాళ్ళు. ఒక విషయం గుర్తుంచుకోండి, మనకు అన్యాయం జరిగిన మాట ఎంత వాస్తవమో మనకు పలుకుబడి లేని మాట అంతే వాస్తవం. మనకు అన్యాయం జరిగిన మాట ఎంత వాస్తవమో ఏ రంగంలో మనకు పలుకుబడి లేదు. ఐఏఎస్ ఆఫీసర్ చూస్తే వాళ్ళే, ఐపీఎస్ ఆఫీసర్ చూస్తే వాళ్ళే, ఇక్కడ ఏసీపీలు చూస్తే వాళ్ళే, అక్కడ ఇంకొక డీసీపీలు చూస్తే వాళ్ళే, కమిషన్ చూస్తే వాళ్ళే, ఏ రంగం చూస్తే వాళ్ళే, జడ్జీలు వాళ్ళే, కేంద్ర మంత్రులు వాళ్ళే, ఉప ముఖ్యమంత్రులు వాళ్ళే, అంతటా వాళ్ళే. వాళ్ళని తట్టుకోవడం అంత ఈజీ కాదు. మనకు అన్యాయం జరిగినమాట వాస్తవమే, కానీ మనకు పలుకుబడి లేదు, శక్తి లేదు. జనబలం ఉన్నమాట నిజమే, కానీ అన్ని రంగాల్లో పలుకుబడి లేదు. పలుకుబడి లేనప్పుడు మన జాతికి యుద్ధంలో గెలిపించాలంటే సమాజంలో ఉండబడే అందరి మద్దతు కూడా కట్టాలని చెప్పి అన్ని పార్టీల మద్దతు కూడా కట్టే ప్రయత్నం చేశాను. అవును కోరుతామంటే భయం, పెడతామంటే ఆశ అన్నట్టుగా ఏ పార్టీ మద్దతు ఇచ్చి ఏ పార్టీ సహకారం కోరినా నేను వాళ్ళకి సాయం చేశాను. ఏ పార్టీ మద్దతు కోరినా నేను వాళ్ళకి అందరూ నిలబడ్డా. నాకు కావాల్సింది వర్గీకరణ బయటపడేసుకోవడం. వర్గీకరణ బయటపడేసుకుంటే తప్ప నా బిడ్డల భవిష్యత్తు లేదనేసి నాకు తెలుసు కనుక నేను వర్గీకరణ బయటపడేసుకోవడానికి నా సొంత శక్తి, నా జాతి శక్తి సరిపోతలేదనేసి అర్థమవుతుంది కనుక సమాజం మద్దతు కూడా కట్టే క్రమంలో అన్ని పార్టీల మద్దతు కూడా కట్టాల్సి వచ్చింది. ఇగో మీ అన్నగా చెప్తున్నాను, గ్రహించండి. అన్ని పార్టీల మద్దతు కూడా కట్టే క్రమంలో వాళ్ళు అనుకూలంగా మన కోసం మాట్లాడినప్పుడు నేను వాళ్ళకి అనుకూలంగా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే మనకు శక్తి లేదు, శక్తిని కూడా కట్టుకోవడం కోసం. ఆ నేపథ్యంలో మనకు శక్తి లేకపోతే శక్తి కూడగట్టుకోవడం కోసం నేను ఆయా సందర్భంలో రాజకీయ పార్టీలతో దగ్గరన్నట్టుగా ఉన్నా నా ఒంటి మీద ఏనాడు రంగులు మారలేదు అనేసి నేను మర్చిపోతాను. నా ఒంటి మీద ఏనాడు కండువలు మారలేదనేసి నేను మర్చిపోతాం సైలనుకుంటున్నాను. ఒక ఉదాహరణ మీద తీసుకొస్తున్నాను. సరిగ్గా 100 ఏళ్ల క్రితం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం, హక్కుల కోసం కొట్లాడుతున్న రోజుల్లో 1924లో ఆయన దళితుల కోసం సంఘం పెట్టిన రోజు ఉన్నది. నా దగ్గర అంబేద్కర్ పుస్తకం చరిత్ర ఉన్నది. 1924లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్ల కోసం, మన హక్కుల కోసం కొట్లాట మొదలుపెట్టిండు. 100 ఏళ్ల క్రితం సరిగ్గా మనం జూలై 7, 1994 ఎంఆర్పీఎస్ ఏర్పాటు చేస్తే ఆయన జూలై 20, 1924లో ఒక సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు. బహిష్కృత హితకారిణి సభ అనే పేరుతో సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేశాడు. అంటే 100 ఏళ్ల క్రితం పోరాటం మొదలుపెట్టినప్పుడు ఈనాడు చదువుకున్న వాళ్ళు కొంతమంది కనిపిస్తున్నారు దళితుల్లో, కొంతమంది ఎదుగుకున్న వాళ్ళు కనిపిస్తున్నారు, కొంతమంది ఉద్యోగస్తులు కనిపిస్తున్నారు. 100 ఏళ్ల క్రితం ఎవరున్నారు? ఎవరు లేరు. అంటే ఎవరు లేని తరఫున అంబేద్కర్ కొట్లాడుతున్నప్పుడు అంబేద్కర్కి అడ్డం పడ్డది ఎవరు? ఉన్నత వర్గాలు అడ్డం పడ్డారు. మేము రిజర్వేషన్ అంగీకరించమని అగ్రకులాలు అడ్డం పడ్డారు. ఆనాడు అగ్రకులాలతో పోల్చుకుంటే దళితుల శక్తి తక్కువ కదా. ఆర్థికంగా, రాజకీయంగా, చదువుకున్న పరంగా, మేధావుల పరంగా మాకు శక్తి తక్కువ కదా, అసలే లేదు కదా. మన అట్లాంటి సమయంలో అడ్డుపడేటోళ్ళని ఎదుర్కోవాలంటే మన అంబేద్కర్ ఏం చేయాల్సి వచ్చింది? అడ్డుపడేటోళ్ళ శక్తి ఎక్కువ. ఈనాడు వర్గీకరణ అడ్డుపడేటోళ్ళ శక్తి ఎక్కువ, ఆనాడు రిజర్వేషన్లు వ్యతిరేకించే శక్తి ఎక్కువ. అట్లాంటి సమయంలో ఆనాడు ఏ ప్రభుత్వం ఉన్నది? 1924, 32 మధ్యలో లేదా 47 మధ్యలో ఏ ప్రభుత్వం ఉన్నది? బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నది. దేశవ్యాప్తంగా ఏం పోవడం జరుగుతుంది? స్వాతంత్రం కోసం పోవడం జరుగుతుంది. దేశం స్వాతంత్రం కోసం పోవడం జరుగుతుంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బ్రిటిష్ వాళ్ళు అందరికంటే రిజర్వేషన్ సాధించిన ఈనాడు మనం అనుభవిస్తున్న రిజర్వేషన్లు ఎవరు సాధించిండ్రు? అంబేద్కర్. ఏ కాలంలో సాధించిండ్రు? బ్రిటిష్ ప్రభుత్వం సాధించిండు. మరి అంబేద్కర్కు శక్తి సరిపోకపోతే బ్రిటిష్ వాళ్ళ సహకారం చేస్తున్నాడా లేదా? ఆనాడు బ్రిటిష్ వాళ్ళ సహకారం తీసుకొని నా జాతిని, దళిత జాతిని గెలిపించే ప్రయత్నం ఆయన చేస్తే నేను అందరికి సపోర్ట్ చేస్తున్నా. నా జాతిని గెలిపించే ప్రయత్నం నేను కూడా పోయినా. నాకంటూ వ్యక్తిగతమైన ఇంట్రెస్ట్ చేయనాడు లేదు. నేను ఒక్కరిని బాగుపడితే నా జాతి బాగుపడతాను నేను ఏనాడు అనుకోలేదు. నా జాతి బాగుపడితే నా కుటుంబం బాగుపడలేదు అనుకున్నాను. నేను నా జాతి బాగుపడాలని చెప్పి మీ అన్నగా చెప్తున్నా. 100 ఏళ్ల క్రితం 1924లో 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 100 ఏళ్ల క్రి
94 నుంచి 2024 వరకు ఏనాడు నా కండువా మారలేదనే విషయం మీ అందరూ చూస్తూనే ఉన్నారు. కానీ ప్రతి పార్టీ నాకు అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. ప్రతి పార్టీ నాకు అవకాశాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. 2 కారణాల వల్ల అవకాశాలు ఇవ్వబడిందో, అది ప్రభావ పెట్టడానికి కావచ్చు, లేదా దగ్గర తీసుకోవడానికైనా కావచ్చు. నన్ను ప్రభావ పెట్టడానికైనా పదవిని ఇచ్చే ప్రయత్నం చేశారు, లేదా వాళ్ళ దగ్గర పెట్టుకోవడానికైనా పదవిని ఇచ్చే ప్రయత్నం చేశారు. ఒక సంఘం ద్వారా ఎదిగిన నాయకులు ఆయా పార్టీలో చేరితే వాళ్ళకి పదవులు వచ్చాయనే విషయం మనకు సాక్ష్యం కనిపిస్తున్నాయి. మీ అన్నగా చెప్తున్నాను, నేను 30 ఏళ్ళు కండువా మారలేదు కదా. ఇగో మన బీసీ సంక్షేమ సంఘ నాయకుడు మన అన్న ఆర్కే అన్న గారు ఉన్నారు కదా, మనం ఆయన పేరు ఎప్పటి నుంచే వింటున్నాం కదా. ఈ 10 ఏళ్లలో 4 కండువాలు మారినాయి అనేసి మీరు మర్చిపోవాలి. ఈ 10 ఏళ్లలో 4 కండువాలు మారినాయి. 2014లో టీడీపీలో చేరి ఎల్బీ నగర్ ఎమ్మెల్యే అయింది, టీడీపీ కండువా కప్పుకుంటున్నాడు. 2014లో టీడీపీలో చేరి ఎల్బీ నగర్ లో ఎమ్మెల్యే గెలిచిండు, టీడీపీ కండువా కప్పుకొని, పసుపు కండువా కప్పుకొని. మళ్ళీ 2018 వచ్చేటప్పటికి మళ్ళీ టీడీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరిండు. కాంగ్రెస్ లో మిర్యాల కూడా పార్టీ టిక్కెట్ తెచ్చుకున్నాడు, కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఆయన ఓడిపోవచ్చు, టిక్కెట్ మాత్రం తెచ్చుకున్నాడు. అంటే కొంత గుర్తింపు గల నాయకులు ఏ పార్టీ అయినా చేర్చుకుంటారు, ఎవరైనా పదవితాన్ని సాక్ష్యం. మళ్ళీ మళ్ళీ ఈ మధ్య కాలంలో వైసీపీలో చేరి ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికగా అయ్యాడు, వైసీపీ కండువా కప్పుకున్నాడు. మళ్ళీ వైసీపీకి మన రాజీనామా చేసి మళ్ళీ బీజేపీలో చేరి ఇవాళ బీజేపీ సభ్యత్వం తీసుకున్నాకని నిన్న రాజ్యసభలో నామినేట్ చేసాడు. ఒక ఎదిగిన నాయకులకి, సమాజంలో గుర్తింపు గల నాయకులకి ఏ పార్టీ అయినా దగ్గర తీసుకుంటారు, ఏ పార్టీ అయినా పదవులు ఇస్తారు. అందుకు సాక్ష్యం 10 ఏళ్లలో 4 కండువాలు ఆర్కిస్తున్నాయి మారడమే. 4 కండువాలు మారినాయి, కానీ మీ బిడ్డగా నా కండువా 30 ఏళ్ళు మారలేదు. ఏ పార్టీ అయినా పార్టీలో చేరితే పదవులు ఇస్తానంటది, చేరిండు పదవులు తీసుకున్నారు చాలా మంది. మీ బిడ్డగా 98లో చంద్రబాబు నాయుడు గారు నాకు ఎంపీ టికెట్ ఇచ్చిండు. 1998లో చంద్రబాబు నాయుడు పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇచ్చిండు. ఆ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ నాకు వస్తే ఆ రోజు బహిరంగ ఒక ప్రకటన చేసి అదే ఇప్పుడు మనం చెప్పుకుంటారు. నాకు ఎంపీ అనే 2 లక్షల కంటే ఏబిసిడి వర్గీకరణ అనే 4 లక్షలు నాకు ముఖ్యం. ఎంపీ అయితే నేను బాగుపడతా, నా కుటుంబం బాగుపడుతుంది, నా చుట్టూ 100 మంది బాగుపడతారు. కానీ ఏబిసిడి వర్గీకరణ జరిగితే నా జాతి 100 తరాలు బాగుపడతాయని చెప్పి దానికోసం నిలబడడం వల్ల వచ్చిన అవకాశం నిరాకరించడం వల్ల ఆనాడు ఒక కొమ్ము పట్టుకొని నీ చెల్లెనన్నా, నీ కులస్తురాలన్నా, మన వాళ్ళు అప్పుడో ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే అయిండ్రన్నా, మన కులంలో ఆడపిల్లలు ఎవరు కాలేదన్నా, దయచేసి నాకు సహకారం చేయమంటే డాక్టర్ సుగుణ కుమార్ అనే మాదిగ బిడ్డకు టికెట్ అక్కడ ఇప్పిస్తే ఇప్పుడు ఎవరైతే వర్గీకరణ అడ్డుకుంటామని చెప్పి మొన్న సభలో మీటింగ్ పెట్టిండ్రో వాళ్ళ అయ్యనే 2 కాదు, మన ఆడబిడ్డ